ప్రొడ్యూసర్గా సక్సెస్ అవుతూ ఇప్పుడు కూడా మీరు కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా. సినిమా బడ్జెట్ వాల్యూ పెరిగిపోతుంది, ఖర్చు పెరుగుతుంది అని రకరకాలు చెప్తూ ఉంటారు. ఈ ఖర్చు పెరిగే దాంట్లో ఏ విధంగా మీ కోణం చూస్తారు? ప్రొడ్యూసర్గా చూస్తే ఏ విధంగా ఖర్చు పెరుగుతుంది అంటారు సినిమా మేకింగ్ విషయంలోకి వస్తారు? ఎవ్రీథింగ్ యాక్చువల్లీ ప్రతిదీ మన వర్కింగ్ టైమింగ్స్ దగ్గర నుంచి లొకేషన్, ట్రావెల్, మన కాల్ షీట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, మన కాస్ట్యూమ్స్, అంటే డిపెండింగ్ ఆన్. ఇప్పుడు నేను కమిటీ లాంటి ఒక రూరల్ సినిమా తీసుకుంటే అదే కమిటీ కుర్రాళ్ళు లాంటి రూరల్ సినిమా వాడు 3 కోట్లకి చేస్తారు కొంతమంది, దాన్నే 30 కోట్లు కూడా చేస్తారు. యూ కెన్ డూ బోత్ వేస్. ఎఫిషియెంట్ గా చేస్తే ఎక్కువ అవుతుంది కానీ మరీ అంత ఎక్కువ, ఎందుకంటే మనకి ఇప్పుడు విఎఫ్ఎక్స్ కొన్ని మూవీస్ లో ఉంటాయి. మన ఆడియన్స్ ఎంత స్మార్ట్ అయిపోయారంటే విఎఫ్ఎక్స్ లో కొంచెం తేడా ఉన్నారు, కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగా చేయలేదు అంటున్నారు. అది మనం కేర్ తీసుకోవాలి. బికాస్ రీసెంట్ గా వచ్చిన కొన్ని మూవీస్ కి విఎఫ్ఎక్స్ సో గుడ్, చాలా బాగా చేశారు అంటున్నారు. అంత అప్రిసియేషన్. అగైన్ ఈ ప్రాబ్లం ఎందుకంటే మనకు వరల్డ్ సినిమా కాబట్టి మనం అంత ప్రపంచంలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు చూసేసిన తర్వాత లేదు మనం రీచ్ అవ్వలేదు అంటాడు మళ్ళీ మనోడే చూసి. అది రీచ్ అవ్వాలంటే మనం వాళ్ళు చేసే టెక్నీషియన్స్ ని ఇండియాకి తీసుకొచ్చి విల్ హ్యావ్ టు డూ థింగ్స్. ఇప్పుడు రాజమౌళి గారు హౌ హీ డస్ గ్రేట్ విఎఫ్ఎక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. మనకి మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ నుంచి ఉన్నా కూడా వేరే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ వాళ్ళందరూ మాస్టరింగ్ వీళ్ళందరినీ వేరే నుంచి తెచ్చుకోవాలి. ఐ థింక్ మనం చేసే వర్క్ని బట్టి మన వాల్యూ పెరుగుతుంది యాజ్ అన్ ఆర్టిస్ట్. ఎనీ ఆర్టిస్ట్, ఐ మీన్ ఇట్ కెన్ బి, యూ కెన్ బి కెమెరా అసిస్టెంట్, యూ కెన్ బి డిఓపి, యూ కెన్ బి యాక్టర్, ఎనీథింగ్. మన క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి దానికోసం మనం సినిమాల్లో ఉన్నట్టు సినిమాకి రెస్పెక్ట్ పెరగాలంటే వీళ్ళు డబ్బులు అవుతాయని నేను అనుకుంటున్నాను. అంటే ఒక మన తెలుగు సినిమాకే ఖర్చు ఎక్కువ అవుతుంది అంటారా, లేదంటే ఇప్పుడు మలయాళం ఫిలిం ఇండస్ట్రీ ద వే దే వర్క్ ఈస్ వెరీ డిఫరెంట్. వాళ్ళు 6 అంటే 6 దాటగా ఉంటారు మోస్ట్ ఆఫ్ దెమ్. సో అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేరళలో ఇప్పుడు మనం సరే నాకు ఇక్కడ ఏరియాలు తెలియదు కాబట్టి నేను నానక్రమ్గూడలో లేకపోతే షామీర్పేటలో షూట్ చేస్తాను అనుకోండి, టీం అందరినీ తీసుకెళ్ళి షామీర్పేటలో లొకేషన్ అక్కడ రూమ్స్ ఇచ్చి ఉంచుతారు. సో దట్ నెక్స్ట్ డే షూటింగ్ నువ్వు ఎవరు ట్రాఫిక్ ఉంది ఇది ఉంది అని చెప్పడానికి లేదు కాబట్టి పెద్ద ఆర్టిస్ట్ నుంచి కింద స్టాఫ్ స్పాట్ బాయ్ వరకు అందరూ అక్కడే ఉంటారు. మనం అలా కాదు కదా, మనం ఇక్కడ నుంచి ఆర్ఎఫ్సీలో వెళ్ళాలంటే అందరూ ఆర్ఎఫ్సీలో ఉండరు లొకేషన్, మనం ఒక్కొక్కరు వెళ్ళాలి. సో అలా ద వర్కింగ్ మెథడ్ ఈస్ వెరీ డిఫరెంట్. ఎప్పటి నుంచో ఇది కొత్తగా స్టార్ట్ అయింది కాదు కేరళకి, అలా మనది కూడా ఇట్స్ బిన్ డిఫరెంట్.